తెచ్చిపెట్టారు. బేసిక్‌గా ఒక సంక్షోభాన్ని సృష్టించేటప్పుడు, ఆ సంక్షోభానికి సంబంధించినటువంటి ఆల్టర్‌నేటివ్ ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి హ్మ్. ఉండాలి. హ్మ్. ఎప్పుడు చేసేవాడు ఇదివరకు అవును. చంద్రబాబు హ్మ్. గారు. హ్మ్. కానీ హ్మ్. ఇప్పుడు అదే కాలం కలిసి రాకపోతే హ్మ్. తాడే పామై అదే. కలుస్తుంటారు అదే. చూడండి హ్మ్. హ్మ్. అట్లాంటిది. హ్మ్. వాలంటీర్ వ్యవస్థ నాశనాన్ని ఆయన కోరుకున్నాడు గానీ, హ్మ్. వాలంటీర్ వ్యవస్థని తనకున్న అన్ని వనరుల్ని వాడి, హ్మ్. అది న్యాయ వ్యవస్థ, అవును. ఎన్నికల సంఘపు వ్యవస్థ, హ్మ్. లేపోతే మాజీ అధికారుల వ్యవస్థ, హ్మ్. ఇంతమందిని వాడి హ్మ్. కంట్రోల్ చేసేస్తే జనం అప్పుడు సచ్చినట్టు ఎళ్ళదు వాలంటీర్ అని చూశాడు గానీ, హ్మ్. వాలంటీర్‌ని ఇంటికి పోనిస్తే ఏం చేస్తాడని నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు 4 సంవత్సరాల 9 నెలల పాటు ఆడు పనిచేశాడు. హ్మ్. 9 నెలల్లో 10 నెలలు చేశాడు కదా! 10 నెలలు చేసినటువంటి వాడు ఇన్ని రోజుల పాటు వైసీపీకి ఓటేయించాలనుకుంటే ఏయించడా? ఎందుకు ఏయించడు? హ్మ్. ఇప్పుడు ఈ 2 నెలల్లో చెప్తేనే ఓట్లేస్తారా ఆడు చెప్తే? అదే గదా! హ్మ్. బేసిక్‌గా. చాలా చోట్ల చాలా మంది రాజీనామాలు చేశారు. హ్మ్. రాజీనామాలు చేసి ఇళ్ళకెళ్ళి కొంతమందిని సచివాలయానికి రాలేని వాళ్ళని వాళ్ళే ఆటోలో తీసుకెళ్తున్నారంట. అది. అంటే ఇప్పుడు ఆడు వాలంటీర్ కాదు కదా! ఏదైనా చేయొచ్చు. అంతే. వాళ్ళ ఇప్పుడు ఇన్‌ఫ్లూయెన్స్ ఇప్పుడు దాని చేయరని గ్యారంటీ పరిష్కారం ఏంటి? ఏంటి? అదే ఇతని అంటున్నాను. దగ్గర అది నేననేదేందంటే, హ్మ్. వాలంటీర్ వ్యవస్థని ఎన్నికలకి దూరంగా ఉంచాలనుకున్నాం. సక్సెస్. ఆ! వ్యవస్థను దూరంగా ఉంచడం అయిపోయింది వేరు. గదా! హ్మ్. ఎనఫ్. హ్మ్. వదిలేయాల. హ్మ్. వాళ్ళని చేతనైతే, "అరే హ్మ్. బాబు! మీకు రూ. 10,000 12,000, 13,000తోనో హ్మ్. బేసిక్ పే స్ట్రక్చర్ బిగించేస్తాను. పీఎఫ్ ఇప్పిస్తాను. యెస్. అవును. మీరందరూ హ్మ్. అతన్ని నమ్ముకుంటే ఏం గాదు. మిమ్మల్ని 5,000 కూలీల కిందనే మారుస్తాడు." హ్మ్. నేను చేస్తాననే రూట్‌లోనే ఈయన వెళ్ళిపోయి ఉంటే హ్మ్. గొడవ ఉండేది కాదు. హ్మ్. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి హ్మ్. రద్దయిన తర్వాత ఏంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు. డబ్బులు లేక హ్మ్. ప్రభుత్వం దగ్గర. హ్మ్. ఇక్కడ తెలివైనోళ్ళైతే ఏం చేయాలండి? ఇప్పుడు మన మీద పడి ఏడవడం అవును. తప్పించి హ్మ్. కరెక్ట్ అవగాహన ఉంటే మొట్టమొదటి నుంచి చెప్తున్నా నేను. హ్మ్.